సో హాయ్ సోహిల్ అన్న, ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపిస్తున్నారు. ఎప్పుడు రాబోతున్నారు మళ్ళీ మా ముందుకి? వస్తా, ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం ఎఫెక్ట్ పడ్డది కదా. సో వస్తే ఒక మంచి కంటెంట్ తో రావాలి కదా. సో లేట్ అవుతుంది అందుకే. బట్ అంటే చాలా మంది ఏదన్నా కొంచెం డౌన్ అవగానే మళ్ళీ బయటకు కనిపించరు. బట్ మీరు చాలా ధైర్యంగా బాగా, అంటే లైక్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా అప్కమింగ్ ఎలా రాబోతున్నారు, ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మీకు? ఎందుకు బయట కనబడద్దు? ఏమైనా దొంగతనం చేసినామా, లేకపోతే అంటే కొంచెం లో ఫీల్ ఉంటుంది. ఏ లోగా ఫీల్ అయ్యేది ఏం లేదు. 3 నెలలు ఉంటది, 2 నెలలు ఉంటది. తర్వాత లైక్ మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్పేది. సో మా అమ్మ నాకు ధైర్యంగా ఉండే. బట్ ఇప్పుడు ఒకటే ఏంటంటే, మా అమ్మ పోయిన తర్వాత కూడా ఒక ధైర్యంగా ఏం నడుస్తున్నా అంటే చాలా ఓకే. మా అమ్మ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను ఎవరైనా కలిసినా కూడా అందరూ ఏమంటారంటే, అరే నెక్స్ట్ సినిమా ఇట్లా ఒకటి కంబ్యాక్, ఒక మంచిది ఇవ్వు, మంచి సినిమాతో రా అని అంటున్నారు కాబట్టి. సో ఆ సినిమా అనే పదం ఏదైతే ఉందో అదొక్కటి చాలు నా ధైర్యానికి. సో ఒకప్పుడు ఏంటంటే, ఏంది టీవీలో కనబడతలేవు, ఒకప్పుడు అయింది అక్కడ కనబడతలేవు, ఇక్కడ కనబడతలేవు అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సినిమా ఏంది అని అడుగుతున్నారు. ఆ పేరు తెచ్చుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది కాబట్టి దెన్ ఇంకా ముందుకు వెళ్తాం, కష్టపడుతూ ఉండాలి అంతే లైఫ్ ఇక. సో అమ్మ రాజశేఖర్ గారి తల, దాని గురించి వచ్చారు కదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి. సో ఆయనతో మీ రిలేషన్ అండ్ ఎలా అనిపించింది ట్రైలర్? ఆయన చాలా మంచోడు, అమాయకుడు. ఫస్ట్ థింగ్, చిన్నపిల్లల మెంటాలిటీ, తెలివితో మాట్లాడు, ఏదో తెలివి ఉపయోగించి మాట్లాడాలి మనం అని ఆయనకు అనిపించింది చెప్పేస్తాడు, మనసులో ఏదో పెట్టుకోడు. లైక్ అమ్మ రాజశేఖర్ అంటే ఒక అమ్మలాగానే అందరికీ వండి పెట్టేవాడు. బిగ్ బాస్ హౌస్లో కూడా 18 మందికి వండి పెట్టడం అనేది చిన్న విషయం కాదు, అందరిని అడిగేటోడు మళ్ళా. సో ఈజ్ వెరీ నైస్ పర్సన్ టు బీ ఫ్రాంక్. అంటే పర్సనల్గా అయితే చాలా మంచోడు ఆయన. అండ్ తలానే సినిమా ఆయన బెంచ్ మార్క్ అయితే రణం సినిమా ఏదైతే ఉండనో ఆ బెంచ్ మార్క్ మిస్ అయింది. బట్ మళ్ళీ ఇప్పుడు ఆ బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసుకున్నాడు తలానే సినిమాతో. ట్రైలర్ చూసిన తర్వాత మోషన్ పోస్టర్ పంపినప్పుడు నాకు నిజంగా నచ్చలే. నేను అన్నా ఏంది మాస్టర్ మళ్ళీ ఏదో బిస్కెట్ సినిమా తీసిండేమో అని అనుకున్నా. బట్ నేను ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం నాకు ఇట్లా డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, అట్లా అయిపోయింది. నాకు సడన్ గా మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది తలానే సినిమా. అండ్ వాళ్ళ కొడుకు కూడా చాలా బాగా చేసిండు, రాగిన్ 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 అమ్మ రాగిన్ రాజ్ బాగా చేసిండు. యా. నెక్స్ట్ మంత్ మన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వస్తుంది కదా, సో మీరు ఏమన్నా ఆడబోతున్నారు? లేదంటే నాకు క్రికెట్ అంటే భయం. లాస్ట్ టైం 2 సార్లు ఏదో అడిగితే ఏదో ఆడినా. బట్ నాకు క్రికెట్ అంటే ఎందుకు భయం అంటే, చిన్నప్పుడు బాల్ తగలని చోటు తగిలింది. సో అక్కడ నుంచి నాకు భయం అనమాట. సో క్రికెట్ అంటే, ఎందుకంటే 3 గంటల పాటు నన్ను హాస్పిటల్లో పెట్టిర్రు. అప్పుడు బతికిపోయినాం మనం, పనికొస్తాను అంతా. సో చాలా పెద్ద డిస్టెన్స్ జరిగింది. అప్పుడు చిన్నప్పుడు. సో అప్పటి నుంచి క్రికెట్ అంటే భయం నాకు, ఎందుకో బాల్ చూస్తేనే భయం. ఆ క్రికెట్ బాల్ నేను అనేది. సో వి హోప్ యు గెట్ బ్యాక్ అండి. ఐ మీన్ ఒక మంచి కమ్ బ్యాక్, ఒక ర్యాంప్ తో మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ అన్న.